హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోహిత డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కానీ నేను మా ఇంటి దగ్గర ఫ్రెష్గా బతుకున్న చేపలు అమ్ముతున్నారండి వీధి చివరన. అందుకు ఈరోజు చేపలు తీసుకొని వచ్చుకున్నాం అనమాట. సో దీంతో నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తాను ఏంటి? సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ మనకాడ అవైలబుల్గా లేనివి అయితే ఏమి వేయట్లేదు. అందరి ఇళ్ళల్లో ఉండే మసాలాలే యూజ్ చేస్తున్నానండి. ఓకేనా? సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫ్రై అందరికీ నచ్చేటట్లు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు. ఓకేనా? ఇట్లా ఇంకోటి అండి, చేపలు కడుక్కున్న వెంటనే నిమ్మరసం అనేది పిండుకోండి. ఒక నిమ్మకాయ మొత్తము పిండేసి వీటికి పట్టేయండి. అప్పుడు చేప విరిగిపోకుండా వస్తుంది అన్నమాట. ఫస్ట్ చూపేద్దాం. ఇప్పుడు ఒక బాండి తీసుకోవాలి. చూడండి, ఓకేనా? ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కినాక కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి. ఫస్ట్ కొద్దిగా వేసుకోండి. కొద్దిగా పసుపు, సో కొద్దిగా కలబెట్టుకున్నాక మనం తెచ్చుకున్న చేపలను నూనెలో వేయించుకోవాలన్నమాట. వెంటనే ఇప్పుడు తిప్పకండి. ఒక సైడు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత టర్న్ చేయండి, తిప్పండి చేప ముక్కను. ఫ్లేమ్ అనేది, మంట అనేది హైలో పెట్టుకోకండి, పెద్దగా పెట్టుకోకండి, మీడియంలో పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు కొద్దిసేపు అయినాక వీటిని ఇట్లా తిప్పుకున్నామండి. ఇక్కడ చూడండి, కాలింది కొద్దిగా. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంది. విరిగిపోకుండా పెట్టుకోండి, నాకు విరిగిపోయాయి. ఎర్రగా కాలిన వాటిని పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాము. అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఇలాగ మెత్తని పేస్ట్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే జార్లో కొన్ని ఎండుమిర్చి, మీరు తినే కారంను బట్టి వేసుకోండి ఎండుమిర్చి. కొద్దిగా జీలకర్ర, చూడండి ఒక టీ స్పూన్ అనుకోండి. కొన్ని వెల్లుల్లి వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ వేయించుకున్నాక చేప ముక్కలన్నిటిని మనము పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ చేపలను బట్టి తీసుకోండి క్వాంటిటీ. అదే ఆయిల్లోనే, చాలా ఎక్కువ ఆయిల్ ఉందనుకుంటే కానీ మీకు తగినంత పెట్టుకొని మిగతాది తీసేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా ఉప్పు, ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాం కదా అందుకే మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో యాడ్ చేయండి. వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకోండి. వేయించి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకొని ఎక్కువ నిదానంగా తిరగబెట్టుకోండి, అంత పట్టేటట్టు. ఇప్పుడు మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిందండి. చూడు, నీట్గా పట్టించుకోవాలన్నమాట. మసాలా అంతా ముక్కలకు బాగా కారం అందుకు పట్టేటట్లు
తిప్పుకోవాలి. ఎక్కువ ఇట్లా తిప్పకండి, ఒక్కొక్కటి ఇట్లా తిప్పుకోండి చిన్నగా. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిందండి, ఫిష్ ఫ్రై. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.